Audio Jungle. Audio Jungle. ఒళ్ళు తేడా వచ్చింది, రంగోడ్లు పెట్టినామని ఏమంటారు, ఎర్రోడ్లు పెట్టినామని ఆడు మిల్లోడు ఆపిండు, జనగాం మిల్లోని పోయినాయి. జనగాం మిల్లో ఇప్పుడు మరి ఏం చేయాలంటే అంటే రాజేశ్వరి ఫోన్ చేస్తుంది, జనగాం పోదాం అంటుంది, కట్ చేసుకొని తీసుకుంటాడు అట అన్నది. ఊరికి కట్ పాడతాను దొరికినప్పుడు వారంగా పోయింది, ఎవరు ఎందుకు కట్ చేస్తారు అన్న అంటే అన్నీ ఒక సైడ్ పోయి ఇంకా గిన్నెనే మిగిలి నేను ఒకసారి ఫోన్ చేస్తే చెయ్యి కట్ చేయని అన్నాడు. అంటే సరే మంచిదని నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాను. ఏంది కళ్ళంలో దొక్కుని మీరు కళ్ళంలో దొరికినాక మరి ఇది మళ్ళీ చేయటం ఏం పద్ధతి? ఎమ్మెల్యే గారు మరి నువ్వు ఉన్నావు కదా మాకు ప్రతినిధిగా, మేము అనగానే అన్న ఎవడే ఆ మిల్లోని పేరు చెప్పంటే మళ్ళీ రాజేశ్వరికి ఫోన్ చేస్తే మిల్లోని ఫోన్ చెప్పింది. మీరు ఉండి నిలబడి ఒక నిమిషం, ఫోటోలు జరుగుతాయి, మనం మాట్లాడేది కూడా జరుగుతాం. చెప్తే ఫోన్ చేస్తే నేను ఎమ్మడే ఫోన్ కలిపి చేస్తలే అన్నాడు. ఫోన్ చేసాడు ఎమ్మెల్యే. ఆ ఒడ్లు దింపుకోరు, మాకు ఏం పంచాది లేదు, మాది ఒక్క బట్ట కట్ చేయలే. మా ఒడ్లు దింపుకునేది పేసి పెడితే ఈ రాజేశ్వరికి సంబంధం లేకుంటే మేము ఫోన్ చేసి ఎమ్మెల్యేతో చెప్పించాము. ఈ ఎమ్మెల్యేతో చెప్పంగా మరి పెండింగ్ పెట్టడం ఏమని అక్కడ జనగాం ఎమ్మెల్యే కూడా నాకు పరిచయం, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి అది. మరి ఆయనతో కూడా చెప్తే ఆయన కూడా చెప్పిండు. 10 నిమిషాలలో లారీ దింపాము, అది అయిపోయింది, క్లోజ్. ఈ లోపల తెల్లారి దూదేకుల ఉషాన్ వచ్చి బాబా మా ఒడ్లు తొక్కుంది 100 బత్తాలే నా ఆయన 100 ఆ ఒడ్లల్లో ఒక బత్త కట్ చేస్తే 1100 పోతాను నేను 40 కేజీల బత్తాలకు. అంటే మరి నువ్వు ఒక్కరివే అంటే అందరూ అనాలి కదరా, ఏదో బత్తాలు ఆడిడా అని చెప్పిండు. మా సీన్ కూడా ఇబ్బంది పెట్టిందట. అయితే మేము సాల్వ్ చేసుకున్నాం. కానీ అంటే ఓ బావా నాన్న నాశనం, అలా 2 డబ్బాలు దూరుకుంది, ఇంకో 3వ డబ్బా చేయబట్టి గుంజుకుంది. నేను పెట్టనంటే మరి దోకుడు ఏంది, మళ్ళీ చేయబట్టి గుంజుకుంటేదని నాకు కొద్దిగా మెరమేర అనిపించింది. ఉన్నాడా ఉషాను ఏడిట్లమ్మా ఒక్క నిమిషం, నేను చెప్పిన మాట నువ్వు వచ్చిన ఫిర్యాదు అయినావా? ఫిర్యాదు అయింది. దీని తర్వాత తెల్లారి మళ్ళీ ఏదో సమస్య మీద వచ్చి ఈ మీసాల లింగయ్య కొడుకు సోమయ్య, మరి ఆయన వేరే పేరు పిలుస్తారు కానీ అది ఇక్కడ పద్ధతి కాదు.